బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారా? కేంద్రంతో మధ్యవర్తుల సహాయంతో దేవుజీ చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కేంద్రానికి దేవుజీ కొన్ని షరతులు కూడా పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. జైళ్లలో ఉన్న మావోయిస్టుల భవిష్యత్తుతో పాటు అటవీ భూములపై గిరిజనులకు హక్కుల కోసం దేవుజీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. అడవుల్లో కేంద్ర బలగాల క్యాంపులు ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దేవుజీ డిమాండ్లపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. షరతులకు ఓకే అయితే కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎదుటే లొంగిపోయేందుకు దేవుజీ ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. ఇటీవలే విజయవాడలో దేవుజీ కమాండర్లు అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచే దేవుజీ చుట్టూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. దాదాపు 1800 మంది మావోయిస్టులు ఇప్పటివరకు మృతి చెందారు. వందల మంది మావోయిస్టులు లొంగుబాటుకు గురయ్యారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ లొంగుబాటు తథ్యమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆయన కేంద్ర ప్రభుత్వంతో కూడా మధ్యవర్తుల ద్వారా చర్చలకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల కోసం పట్టుపడుతున్నట్టుగా తెలుస్తోంది. శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవితవ్యంపైన ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయన డిమాండ్లపై ఇంకా కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి క్లారిటీ రానట్టుగా తెలుస్తుంది. అందుకే లొంగుబాటు ఆలస్యం అవుతున్నట్టుగా సమాచారం. డిమాండ్లు నెరవేరితే అమిత్ షా ఎదుటే లొంగిపోయేందుకు దేవుజీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గత నెలలో అంటే నవంబర్లో ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. విజయవాడలో హిడ్మా పట్టుబడ్డ తర్వాత మారేడుమిల్లి అడవుల్లో తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అక్కడే దేవుజీ అంగరక్షకులు విజయవాడలోనే పోలీసులకు పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో ఇక దేవుజీని పట్టుకోవడమే తమ పనిగా భద్రతా బలగాలు వ్యూహంతో ముందుకెళ్తున్నాయి. మరోవైపు అప్పటికే దేవుజీ కూడా పట్టుబడ్డాడు. అసలు హిడ్మాన్ కూడా దేవుజీనే పట్టించాడు, అతను కూడా తిరిగి పట్టుబడ్డాడు, ఎన్కౌంటర్లో మృతి చెందానంటూ రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ దేవుజీ సేఫ్ అంటూ మళ్ళీ మావోయిస్టులు అనౌన్స్ చేశారు. ఈ రకమైనటువంటి అనేక ఊహాగానాల మధ్య ప్రస్తుతం అసలు దేవుజీ లొంగిపోయాడా, దేవుజీ బయటే అజ్ఞాతంలో తిరుగుతున్నాడా, అసలు ఏం జరుగుతుందనే కోణంలో ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. బట్ మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ లొంగుబాటు వ్యవహారానికి సంబంధించి అనేక ఆసక్తికర చర్చలు అయితే సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని షరతులు ప్రతిపాదనలు తెచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇక కేంద్ర హోంశాఖ ఆయన షరతులు అంగీకరిస్తే కనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుటి ఆయన లొంగిపోయేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కేంద్ర కమిటీ బలహీనం కావడం, వరుసగా మావోయిస్టులంతా ఎన్కౌంటర్ అవుతుండడం, కేంద్ర ప్రభుత్వం కగార్ పేరుతో ఆపరేషన్ నిర్వహించడంతో ఇక డెడ్ లైన్ కూడా ముందుకు సాగుతోంది. మార్చి 31, 2026 డెడ్ లైన్ రానుండడంతో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుల్లో కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీ లొంగుబాటు వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారుతోంది. రైట్, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ నాతో జాయిన్ అవుతున్నారు. నగేష్, దేవుజీ లొంగుబాటు వ్యవహారానికి సంబంధించి మరొకసారి ఆసక్తికర చర్చ తెరపైకి వస్తోంది. దేవుజీ తన లొంగుబాటుకు సంబంధించి అనేక షరతులను కేంద్ర హోంశాఖ ముందు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది? దేవుజీ మధ్యవర్తుల సహాయంతో కేంద్ర హోంశాఖను సంప్రదిస్తున్నారా, ఆయన లొంగిపోబోతున్నారా, ఏం జరుగుతోంది? పార్టీలో ప్రస్తుతం చీఫ్ గా ఉన్న దేవుజీ లొంగు బాటుకు గురైతే గనక ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తిగా అంతమన్నట్లుగా కేంద్ర హోంశాఖ భావిస్తుంది. ఈ క్రమంలోనే దేవుజీ అంటే ఈ మధ్య విజయవాడలో జరిగిన ఆపరేషన్ లో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత దేవుజీకి సంబంధించిన కమాండర్లందరూ అరెస్ట్ అయ్యారు. మొన్న రీసెంట్ గా డీజీపీ శివధర్ రెడ్డి ముందు కూడా హిడ్మాకు సంబంధించిన కమాండర్లు కూడా లొంగుబాటు గురయ్యారు. ఇప్పటికే అంటే చాలా మంది ఎన్కౌంటర్ జరిగిన పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా దేవుజీ కూడా లొంగుబాటుకి కొన్ని షరతులు పెట్టినట్టుగా తెలుస్తోంది. అంటే మధ్యవర్తుల ద్వారా కేంద్రంతో షరతుల ద్వారా తన లొంగుబాటు కూడా డైరెక్ట్ గా కేంద్ర హోంశాఖ అమిత్ షా ముందు లొంగుబాటుకు తాను ఒప్పుకుంటానని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఓవరాల్ గా అంటే ఈ మధ్య కాలంలో ఆపరేషన్ కగార్ చేపట్టిన తర్వాత 1800 మంది మావోయిస్టులు ఇప్పటికే ఎన్కౌంటర్ లో చనిపోయారు. ఎదురుకాల్పులు కానీ, కూంబింగ్ కానీ, వృద్ధాప్యం కానీ, అనారోగ్య సమస్యలు కానీ వివిధ కారణాలతో చనిపోయారు. చాలా మంది లొంగిపోయారు కూడా. అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున సంఖ్య కూడా తగ్గిపోయింది. కాబట్టి దేవుజీ కూడా చాలా వరకు అంటే ఇప్పటికే నేషనల్ పార్కులు కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ
ఈ అడవులన్నింటినీ వదిలిన మావోయిస్టులు బయట షెల్టర్ జోన్కే వెళ్లిపోయారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన తెలంగాణ పోలీసుల ఆపరేషన్ చూస్తే కనుక ఆదిలాబాద్ జిల్లా నస్పూర్ లో గత నెల 2 నెలలుగా చాలా మంది మావోయిస్టులు అక్కడ షెల్టర్ జోన్ తీసుకొని అక్కడి నుంచి కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ బతుకును వెళ్లదీస్తున్నారు. కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమాచారంతో వాళ్ళందరినీ లొంగుబాటుకి తీసుకొచ్చారు. ఈ లొంగుబాటు తర్వాత అందులో అంటే చాలా మంది కొంతమంది పెద్దవాళ్లే లొంగిపోయారు. ఇక లొంగిపోయే వాళ్ళు ఉన్న వాళ్ళంతా ఇక దేవ్జీ గాని గణపతి గాని కొంతమంది అంటే తెలంగాణకు చెందిన దాదాపు ఒక 55 మంది ఉండొచ్చు. ఇందులో దేవ్జీ నమ్మలకేశ్వరరావు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే మల్లోదుల వేణుగోపాల్ గాని ఆశన్న గాని వీళ్ళంతా లొంగిపోయారు. అయితే బండి ప్రకాష్ అలాగే పుల్లూరు చంద్రన్న సో వీళ్ళందరూ కూడా లొంగుబాటుకి ముందుకొచ్చారు. కానీ వాళ్ళది ఆశన్నది మల్లోదుల వేణుగోపాల్ది డిఫరెంట్ ఒపీనియన్ వాళ్ళు వ్యక్తపరిచారు. అంటే ఆయుధాలు వీడాలి, అంటే జనజీవన స్రవంతిలోకి రావాలి, జనజీవన స్రవంతిలో ఉంటూ పోరాటం సాగించాలని చెప్పి వాళ్ళు చెప్పారు. దాని పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ రకరకాల ప్రకటనలు చేసింది. ఇప్పుడు బయటకు వచ్చిన చంద్రన్న కూడా బండి ప్రకాష్ కూడా సేమ్ వాళ్ళని వ్యతిరేకించారు. అంటే ఆయుధాలు వీడాలి, ఆయుధాలు పట్టుకొని వచ్చి శత్రువు ముందు లొంగిపోయారని చెప్పి వాళ్ళు మన అంటే మామూలుగా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. వాళ్ళు చేసింది పూర్తిగా పార్టీకి ద్రోహమే. అంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి పార్టీలో ఉన్న తర్వాత ఆయుధాన్ని నమ్ముకొని పోరాటం చేసిన వీళ్ళు అదే ఆయుధాన్ని శత్రువుకు ఎందుకు అప్పగించారని చెప్పి వీళ్ళందరి ప్రశ్న. ప్రస్తుతం అయితే అంటే ఈ ప్రశ్నలు ఆనుసరణ మధ్య జరుగుతున్న ఈ తతంగంలో దేవ్జీ లొంగుబాటు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ ఆపరేషన్ కగార్ చేపడుతున్న ఈ క్రమంలో నెక్స్ట్ మార్చి వరకు పూర్తిగా క్లోజ్ చేయాలని చెప్పి భావిస్తుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ గాని బీజాపూర్ గాని నేషనల్ పార్క్ ప్రాంతంలో కూడా అంటే నగేష్ ఇక్కడ కొన్ని షరతులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మావోయిస్టులకు వాళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి ఆదివాసీలకు సంబంధించినటువంటి హక్కుల గురించి మావోయిస్ట్ ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన అనేది ఖచ్చితంగా కీలకంగా మారినట్లు ఆయన దేవ్జీ చెప్తున్నాడు. అంటే ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ గాని సుక్మా నారాయణపూర్ జిల్లాల్లో ఉన్న జార్ఖండ్ గాని తూర్పు పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు గాని మహారాష్ట్రలోని గడ్చిరోలి మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ జిల్లాలతో పాటు చాలా ప్రాంతాలు ఇప్పుడు నేషనల్ పార్క్ గాని ఇవన్నీ కూడా ఆదివాసీల హక్కులు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ చేయాలని చెప్పి ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంటే వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాలన్నింటినీ కూడా క్యాంపులు ఎత్తివేత అంశాలు ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి చెప్తున్నాడు. వాళ్ళకి ఎలాంటి అంటే ఉపాధి అవకాశాలు కానీ వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా అక్కడ పోలీసుల్ని తీసేయడం కావచ్చు కానీ వాళ్ళ అబ్జర్వేషన్ చేయడం కోసం అంటే మామూలుగా ఇప్పుడు ప్రజా జీవనంలో జరుగుతున్న మన భారతదేశమే ఇప్పటికే అంటే రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న వ్యవస్థ. అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం, వాళ్ళకి స్కూల్స్ ఏర్పాటు చేయడం, కనీస ఆహార వసతి ఉండే విధంగా రేషన్ షాపులు ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళ పిల్లలు చదువుకుంటట్టు అక్కడ రోడ్ల నిర్మాణం కావచ్చు, అలాగే చిన్న చిన్న హాస్పిటల్స్ ఎందుకంటే బస్తీ దవాఖాన లాంటి ఇప్పటికే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. అలాంటి బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ చేయడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరాలు ఉన్నాయని చెప్పి మావోయిస్ట్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే బట్ నగేష్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే సరే ఆదివాసీల హక్కులకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ కూడా ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్న మావోయిస్టుల విషయంలో కూడా ఉదారంగా వ్యవహరించాలంటూ దేవ్జీ డిమాండ్ పెడితే కనుక ఇదంతా సాధ్యమయ్యే పనైనా కేంద్ర ప్రభుత్వం దీనికి ఒప్పుకుంటుందా? ఒకవేళ ఆ మావోయిస్టులను జైలు నుంచి విడుదల చేసి కేసులను ఎత్తివేస్తే కనుక తాను లొంగిపోతానంటూ కూడా మరొక ప్రధాన డిమాండ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అదే కనుక జరిగితే ఇదంతా ఈ వ్యవహారం మొత్తం కొలిక్కి వచ్చినట్టే భావించాల్సి వస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న తతంగంలో ఇప్పటికే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా మంది లొంగుబాటుకు తీసుకురావాలనే తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, రాష్ట్ర కమిటీ కావచ్చు, అలాగే సెంట్రల్ కమిటీ సభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా లొంగుబాటుకు తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళందరికీ వాళ్ళ రివార్డ్ ని అప్పచెప్తూ వాళ్ళకి ఉపాధి జరిగే విధంగా అంటే భూమి అప్పచెప్పడమా లేదంటే వాళ్ళు బతకడం కోసం ఇంకేమైనా ఏర్పాట్లు చేయడం అన్న కోణంలో చూస్తుంది. ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న మావోయిస్టులందరినీ కూడా బయటకు తీసుకురావడం అనేది ప్రభుత్వాలు అనుకుంటే ఈజీనే. ఎందుకంటే ఒక కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళతో మాట్లాడడం, దేవ్జీ ఈ ప్రతిపాదన పెట్టాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ బయటకు తీసుకొచ్చి మీ రివార్డ్ మీకు అప్పచెప్పి జనజీవన స్రవంతిలో ఉండే విధంగా వాళ్ళ సొంతూర్లలో వాళ్ళకి 100 గజాల 150 గజాల భూమి అప్పచెప్పి వాళ్ళకు చిన్న ఇల్లు నిర్మాణం లాంటిది చేసి వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వడము, ఆధార్ కార్డుని కల్పించడం ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి కనుక మావోయిస్ట్
మావోయిస్టులు అనే వాళ్ళు లొంగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బయటకు వచ్చిన బండి ప్రకాష్ గాని, పుల్లూరు చంద్రన్న గాని, మిగతా ఇప్పుడు తెలంగాణలో లొంగిపోయిన చాలా మందిని కంటిన్యూగా మనం చూస్తున్నాం. వాళ్ళందరికీ స్వయంగా పోలీసులే ఆధార్ కార్డుని ఇప్పిస్తున్నారు, వాళ్ళకి ఒక మొబైల్ ఫోన్ ని అప్పచెప్తున్నారు. తదుపరి వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళు బతికే విధంగా వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం కావచ్చు, అలాగే మిగతా అంటే మా గ్రామ పంచాయతీ పరిధిలో కానీ మండల పరిధిలో కానీ వాళ్ళకి ఏమన్నా అవకాశాలు ఉన్నాయి అంటే ఇండ్ల నిర్మాణం లాంటిది ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇందిరమ్మ ఇండ్ల ఇంకేదైనా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు జనజీవన స్రవంతిలో ఉంటారు. లేదంటే అక్కడ ఏమన్నా ప్రైవేట్ పరిశ్రమలు కానీ ప్రభుత్వాలకు సంబంధించిన కార్యాలయాల్లో వాళ్ళకి టెంపరీ ఉద్యోగాల పేరిట ఇప్పటికీ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరిట కనుక ఉద్యోగం కల్పించినా కూడా వాళ్ళందరూ అక్కడ బతికే అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే 25,000 30,000 జీతం ఇస్తే కనుక మావోయిస్టులు మాజీ మావోయిస్టులకు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లొంగుబాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మాజీ సైనిక అధికారులంటోని తీసుకొచ్చి పోలీసులు కూడా వాళ్ళందరూ హోంగార్డులు నియమిస్తున్నారు. అలాంటి అవకాశం ఉండి కూడా వాళ్ళని కూడా హోంగార్డులు పెట్టినా కూడా అట్లా కూడా కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కొత్త అనుభవం ఉంది, ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజల పరిరక్షణ చూడాలనేది వాళ్ళ పైన బాధ్యత ఉంటుంది. నగేష్ అంటే ఇప్పటికే ఈ రిహాబిలిటేషన్ మీరు చెప్తున్న పునరావాస కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇప్పుడు దేవుజీ షరతులు కనుక అంగీకరిస్తే ఇక ఈ డెడ్ లైన్ ఏదైతే వస్తుందో మార్చి కల్లా పూర్తిగా ఇదంతా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? బట్ ఇప్పటికి ఇంకా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ రాలేదు కాబట్టి లొంగుబాటు లేట్ అవుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ఇదంతా మరి మార్చిలోగా పూర్తయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన ఎస్ఐబి దేవుజీ లొంగుబాటుకి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. గణపతి గాని దేవుజీ గాని తెలంగాణ గవర్నమెంట్ లో లొంగిపోతే వీళ్ళకి కూడా హై పిచింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పటికే డీజీపీ శివేందర్ రెడ్డి ఆ కోణంలో విస్తృతంగా తన ఎస్ఐబిని మూవ్మెంట్ చేశారు. తనకున్న కొరియర్ వ్యవస్థ ద్వారా కావచ్చు, వాళ్ళకున్న ఇన్ఫర్మేటివ్ వ్యవస్థ ద్వారా లొంగుబాటుకే మాక్సిమం తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆపరేషన్లు చేయడం అనేది కంటిన్యూగా చేస్తుంటారు. ఇప్పటికీ డీజీపీ శ్రీధర్ రెడ్డి రీసెంట్ ప్రెస్ మీట్ లో కూడా ఈ లొంగుబాట్ల పర్వం కొనసాగినా కూడా ఖచ్చితంగా ఎస్ఐబి అనేది క్రియాశీలకంగా పనిచేస్తుందని చెప్పకనే చెప్పుకొచ్చారు. కానీ అంటే ఇప్పటికి కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రజల అవసరాలకు సంబంధించి ప్రభుత్వాలు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేరడం లేదు. ఇప్పటికీ ఆదివాసీలు వెనుకబాటుకు గురైన ఎంతో మంది ప్రజలు వాళ్ళ అవసరాలు తీరక వాళ్ళందరూ కూడా చాలా మంది దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు అంటున్నారు. మన రీసెంట్ గా నేను కూడా పూవర్తికి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవనం చూస్తే కనుక దుర్భరమైన పరిస్థితి. ఎందుకంటే ఆ పిల్లలకు బట్టలు లేవు, వాళ్ళందరికీ కూడా కనీసం వాళ్ళు వేసుకోవడానికి బట్టలు లేక మన జనరల్ గా ఇళ్లలో లుంగీలు కట్టుకుంటాం కదా, ఆ లుంగీలు లాంటి కట్టుకొని మహిళలు కానీ వాళ్ళు కానీ జీవిస్తున్నారు. వాళ్ళు జీవనాధారంగా అక్కడ పంటలు వేసుకుంటున్నారు. అంటే వరి పంట వేసి అదే పంటను తీసుకొచ్చి దంచుకొని వాళ్ళకి ఏదో ఉప్పు కారము మనలాగా నూనె తీసుకోవడం, మసాలాలు వేయడం, రకరకాల వంటలు అవన్నీ లేవు. మామూలు ఒక ఉప్పు కారం లాంటిది వేసుకొని అదే రైస్ తిని మళ్ళీ పరిగెత్తడమే. వాళ్ళు ఎప్పటికప్పుడు అడవిలో వేట సాగించడము, వాళ్ళకైనా జంతువు దొరికితే వేట సాగించి ఆ జంతువుని మాంసంగా వాళ్ళు తినడం. ఎందుకంటే వాళ్ళు బయటకు రావాలన్న పాపం కాలినడకనే రావాలి, కాలినడకనే వెళ్ళాలి. ఎందుకంటే డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి, జనరల్ గా బయట పనులు చేస్తే కనుక ఏదో రకంగా డబ్బులు వస్తుంటాయి. కానీ ఇప్పటికీ దుర్భర పరిస్థితులు అనేవి ఖచ్చితంగా అటవీ ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వాళ్ళ మహిళలు కూడా ఎందుకంటే వాళ్ళు బాగా తిని లాభయ్యే వాళ్ళు ఎందుకంటే కనీస తిండి లేని పరిస్థితుల్లో వారు జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు మనం ఇంత చలిలో బయట తిరగాలంటేనే రకరకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది అటవీ ప్రాంతంలో చెట్ల మధ్య వాళ్ళ జీవనం అంటే ఎంత కఠినంగా ఉంటుందనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ సంస్థలకి వెనుదన్నుగా నిలిచి అక్కడ ఖనిజ సంపద దోచుకోవడానికి ఆదివాసులు వెళ్ళగొడుతుండొచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం ఆదివాసులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి మెరుగైన జీవనాన్ని అందిస్తే కనుక పోరాటాలు అనేవి సమాజంలో ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే పోరాటం అనేది ఎక్కడొచ్చింది, ఈనాటిది కాదు. మావోయిస్ట్ ఉద్యమం 1970s నుంచి ఇప్పటికీ 5 దశాబ్దాలుగా కొనసాగుతుంది. అంటే 50-60 ఏళ్ల నుంచి మావోయిస్ట్ పార్టీ మొదట నక్సల్స్ గా అంటే సిపిఐ మావోయిస్ట్ గా రకరకాలుగా తను ఆ రూపాంతరం చెందుతూ రకరకాల పేర్లు మార్చుకుంటూ వాళ్ళు స్తూపాల పేరిట గాని ప్రజల్లో జరుగుతున్న అన్యాయాన్ని దోపిడీ వ్యవస్థను అరికట్టడం కోసం భయపెడుతూ చాలా మందిని చంపుతూ అన్ని రకాలుగా ముందుకెళ్లారు. కానీ జీవన విధానం మారుతుంది, ప్రజల జీవన పరిస్థితులు కూడా ఎన్నో రకాలుగా టెక్నికల్ గా ముందుకెళ్తున్నారు. సెల్ ఫోన్ చేతికి వచ్చింది, ఆ సెల్ ఫోన్ చూస్తూ కూడా ఎన్నో రకాలుగా ప్రజలు అంటే కంప్యూటర్ ఉద్యోగాలు కావచ్చు ఇంకా రకరకాల ఉద్యోగాలు చూస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే అంశాన్ని దేవుజీ కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆదివాసీలు ఇప్పటికీ వెనుకబాటు తనానికి
నిర్బంధానికి గురయ్యారు, వాళ్ళని కనీస అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావాలి. అది కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చెప్పుతూ వాళ్ళందరికీ జీవన అవసరాలు కానీ ప్రామాణిక అవసరాలు తీర్చితే కనుక తన లొంగుబాటు సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటించాడు. కాబట్టి ఇదొక మంచి పరిణామమే చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే దేవ్జీ లాంటి చీఫ్ లొంగిపోయిన తర్వాత పార్టీకి దిశానిర్దేశం చేసే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అంటే చాలా మంది బయట రాష్ట్రాల్లో ఎక్కడెక్కడో చైనా లాంటి, నేపాల్ లాంటి తలదాచుకున్నారు అనుకుంటున్నారు. కానీ మావోయిస్ట్ పార్టీ అంటే పెద్ద వ్యక్తులు లొంగుబాటుకు గురైన తర్వాత ఖచ్చితంగా డౌన్ ఫాల్ కు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటికీ బయటకు వచ్చిన చంద్రన్న గాని వీళ్ళందరూ కూడా లొంగుబాటు అయినా కూడా జనజీవన స్రవంతిలో ఉండి పోరాటం చేస్తున్నారు. కాబట్టి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ ఉద్యమాలు చేస్తే కనుక ఖచ్చితంగా అది ప్రభుత్వాలకు కూడా సానుకూల ధోరణితో ఉంటుందనేది చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ నాగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మావోయిస్ట్ పార్టీలో ఇప్పటికే హిడ్మాతో సహా దాదాపు 1800 మంది మృతి చెందారు, ఎన్కౌంటర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇక అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యలు మావోయిస్టులకు ఇబ్బందికరంగా ఒకవైపు ఉంటే, మరోవైపు 4 వైపులా ఒత్తిడి. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి నిర్బంధ నేపథ్యంలో ఇక మావోయిస్టులు తప్పని పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికే చాలా వరకు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్న వారిని కూడా వేటాడుతున్నారు భద్రతా బలగాలు. దీంతో ప్రస్తుతం మావోయిస్టులకు లొంగుబాటు తప్ప ఇంకా వేరే మార్గమే లేదని తెలుస్తోంది. ఇప్పటికే తిరుపతి అలియాస్ దేవ్జీ తాను కూడా లొంగిపోయేందుకు సిద్ధమంటూ కేంద్ర ప్రభుత్వం ముందు అనేక షరతులు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడంతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదివాసీల అటవీ భూముల హక్కులు, సాంప్రదాయ హక్కులు, అలాగే వారి జీవనం సంబంధించినటువంటి పరిరక్షణకు సంబంధించి అనేక షరతులు విధిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది మాత్రమే కాదు, ఆల్రెడీ లొంగిపోయి జైలులో మగ్గుతున్న మావోయిస్టులను బయటికి తీసుకురావాలి, వాళ్ళకు కూడా క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ఆయన ప్రధాన డిమాండ్గా పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కనుక ఒప్పుకుంటే తాను ఖచ్చితంగా లొంగిపోతాను, పూర్తి క్యాడర్తో లొంగిపోతానంటూ దేవ్జీ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ముందు షరతులు పెట్టినట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయన హోంమంత్రి అమిత్ షా ఎదుటే లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అంతోంది. కానీ ఇప్పటివరకు ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో దీనికి సంబంధించి కొంత ఆలస్యం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిరుపతి అలియాస్ దేవ్జీ త్వరలో లొంగిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసు వర్గాలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ మార్చి 2026 దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఇక దేవ్జీ కనుక లొంగిపోతే పూర్తి స్థాయిలో భారతదేశంలో మావోయిస్టు రహిత భారత్ను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో నిర్మూలించాలి, దాన్ని రూపుమాపాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దేవ్జీ లొంగిబాటుతో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.